హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను తెలంగాణ స్పెషల్ కారం అనేది వీడియో అయితే చేస్తున్నా కదా. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మరీ చెప్తున్నా, నా ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మా ఆయన అయితే ఎండుమిరపకాయలు అయితే తెచ్చిండు షాప్కి వెళ్ళి. ఒక పావు కేజీ అయితే తెచ్చిండు షాప్లో. ఇక్కడ వీటిని నేనైతే ఇంకా తొడిమెలు అయితే తీసుకుంటున్నా. ఇవి ఉంటాయి కదా, ఈ తొడిమెలు అయితే తీసుకోవాలి ఫస్ట్. నేనైతే తొడిమెలు అయితే తీసుకున్నా, ఇంకా అన్నిటినైతే తీసుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక గిన్నె, పెద్ద గిన్నె లేదంటే పెన్నం అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ దోశల పెన్నం అయితే పెట్టుకుంటున్నా. దోశల పెన్నం అయితే పెద్దగా ఉంటుందని నేనైతే దోశల పెన్నమే పెట్టుకుంటున్నా. తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఈ ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి, పెన్నంలో అయితే వేసుకోవాలి. అన్నీ పట్టవు కాబట్టి ఒకటేసారి వేయించుకోకుండా 2 సార్లు అయితే వేయించుకుంటున్నా నేను. మిరపకాయలు అయితే వేగిపోయినాయి కదా, కొంచెం పొగలు అయితే వస్తున్నాయి కదా. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మిగతా మిరపకాయలు కూడా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. తర్వాత ఇవి కూడా వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత ఘాట్ అయితే లేస్తుంది. తర్వాత ఇవి కూడా ప్లేట్లకు అయితే తీసుకుంటాము. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నాం. పల్లీలు కూడా కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. పల్లీలు అయితే ఏగిపోయినాయి కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని ఈ చాటలకు అయితే తీసుకుంటున్నా. స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పల్లీలు అయితే ఇప్పుడు ఈ మిరపకాయలు అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నా. నేను కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటా. ఇంత అయితే సరిపోతాయి. తర్వాత ఇందులో ఉప్పు అయితే వేసుకుంటున్నా. సన్నుప్పు అయినా వేసుకోవచ్చు, లావు ఉప్పు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర లావు ఉప్పు ఉంది కాబట్టి నేను లావు ఉప్పు అయితే వేసుకుంటున్నా. వేసుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా, ఈ పల్లీలు అయితే ఇందులో అయితే వేసుకుంటున్నా. కొన్ని పొట్టు అయితే ఏం తీయను నేను, మీ ఇష్టం. పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, తీయకుండా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఏం తీసుకుంటలేను పొట్టు అయితే.
ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని చూపిస్తా. ఇక్కడ నేను రెండోసారి కూడా మిక్సీ అయితే పట్టుకున్నా. ఇప్పుడు నేను రోల్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ రోట్లో అయితే గుప్పెడు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. అంటే పొట్టు తీయకుండా అయితే వేసుకోవాలి. పొట్టు తీయొద్దు, ఇది పొట్టు తీయకుండానే వేసుకోవాలి. అట్లయితేనే మనకు చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎల్లిపాయలను దంచుకుందాము. ఈ విధంగా కచ్చపచ్చగా అయితే ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు కారం ఉంటుంది కదా, మిక్సీ పట్టుకున్న కారము, ఈ కారం అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు ఇందులో కలిసేటట్లయితే మంచిగా దంచుకోవాలి. కారంలో కలవాలి, ఎల్లిపాయలు కలిసేటట్లయితే దంచుకోవాలి. నేను పూర్తిగా దంచుకున్న తర్వాత చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే బాగా దంచుకోవాలి. ఎల్లిపాయలు కారంలో కలిసేటట్లయితే దంచుకోవాలి. దంచుకొని ఇప్పుడైతే ఇదైతే ఈ గిన్నెలకైతే తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ. తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కొన్ని పోపు గింజలు అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇందాక దంచుకున్నాం కదా కారము, ఈ కారం అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకుంటున్నా. ఇంతేనండి, నేను ఇక్కడ వెల్లుల్లి కారం ఎట్లా చేయాలనేది చేసిన కదా. ఇది తెలంగాణ స్పెషల్ వెల్లుల్లి కారం అని అంటారు. ఇంకా ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అబ్బా, చూస్తుంటేనే నాకైతే నోట్లో నీరూరుతుంది. చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలోకి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.